ఆ ఉన్నత విద్యాలయం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందా? అర్ధరాత్రి అపరాత్రి సమయాల్లో అమ్మాయిలను కూడా తీసుకొస్తున్నారా? ఆ విద్యాలయంలోని ఓ హాస్టల్ ఓయో రూంలా మారిందా? మద్యం మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వాడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉన్నత విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తయారు చేసి బయటకు పంపాల్సిన ఆ విద్యార్థులలోనే తప్పు జరుగుతోందా? ఆ తప్పు వేళ్లూనుకోకముందే తుంచేయాల్సిన వారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది కూడా తప్పే కదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. ఆ ఉన్నత విద్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలకు మద్యం మత్తు పదార్థాలు చెక్ పెట్టాలని, ఓయోలా మారిన హాస్టల్ను అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ఈ ఘోరాతి ఘోరం జరిగిన ఆ ఉన్నత విద్యాలయం ఏది, ఎక్కడుంది అనుకుంటున్నారా? N3 ఎక్స్క్లూజివ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ స్పాట్ చూడండి. నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం హాస్టల్స్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్న విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు పెడద్రోవ పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అర్ధరాత్రి వేళ ఓ బీకాం డిగ్రీ విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా పురుషుల హాస్టల్ గదిలోకి ఓ అమ్మాయిని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు పీజీ విద్యార్థులు రచ్చ చేయడంతో విషయం బయటకు పొక్కింది. అయితే తమ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడకుండా చూసేందుకు అధికారులు సదరు అమ్మాయిని రాత్రికి రాత్రే మహిళా హాస్టల్కు తరలించారు. అక్కడ 2 రోజులు ఉంచి తరువాత పంపినట్లు తెలుస్తోంది. దీనిపై పీజీ విద్యార్థులు రచ్చ చేయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం అంతర్గత విచారణ పేరుతో కాలయాపన చేస్తూ విద్యార్థులపై మాత్రమే చర్యలకు పూనుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ హాస్టల్లో ఇలాంటి అక్రమాలు నిత్యకృత్యంగా మారాయని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో ఉంటూ విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా అధ్యాపకులు, వార్డెన్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొందరు విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా గదుల్లోనే మద్యం సేవించడం, ఏకంగా గంజాయి వంటి మత్తు పదార్థాలను వాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో భద్రతను గాలికొదిలేసి అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తున్న అధికారులపై, వారికి కొమ్ము కాస్తున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారంతా. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.